ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. గత 3 ధ్యానాల్లో పరమగీతము మొదటి 3 భాగములను గురించి ధ్యానించుకున్నాం. ఆ యొక్క వీడియోలకు సంబంధించినటువంటి లింక్స్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడి ఉన్నవి గనుక వాటిని చూడవలసినదిగా మనవి చేసుకుంటున్నాను. ప్రస్తుత ధ్యానములో పరమగీతము 4వ భాగము లేదా చివరి భాగమును గురించి మనము ధ్యానించుకుందాం. అయితే ఈ యొక్క ధ్యానానికంటే ముందు గత ధ్యానములో అనగా 3వ భాగములో ధ్యానించినటువంటి కొన్ని ముఖ్యమైన తలంపులను ఒక రీక్యాప్గా చూసినట్లయితే పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనంలో యెరూషలేము కుమార్తెలు షూలమితి గురించి చెప్పినటువంటి మాటను చూశాం కదా. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి, గోపరసముతోనూ సామ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి. అనగా షూలమితి అరణ్య మార్గములో లేదా ఈ యొక్క యాత్రా జీవితంలో తాను ఎలాగ వెళ్తుంది? గోపరసముతో కూడుకున్నటువంటి ధూమస్తంభము. గోపరసం అనగా మర్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. మర్ అనేది శ్రమలకు, త్యాగమునకు సాదృశ్యంగా ఉన్నదని చెప్పి మనం చూస్తాం. కనుక యాత్రా జీవితంలో తాను పొందుకుంటున్నటువంటి శ్రమల మధ్య వాటిని అధిగమిస్తూ, అలాగే సాంబ్రాణితో కూడుకున్నటువంటి ధూమస్తంభం అనగా దేవునికి ఆరాధనతో కూడుకున్నటువంటి తన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో కలిగినటువంటిదై తాను ఉన్నటువంటి స్థలం నుండి యెరూషలేమునకు సొలొమోనుతో వివాహమాడుటకు గాను వెళుతున్నట్లుగా వర్ణించబడుతుంది. కనుక విశ్వాసులు కూడా యాత్రా జీవితంలో శ్రమల మధ్య, ఇబ్బందులు, నష్టాల మధ్య, కష్టాల మధ్య వాటిని అధిగమిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒకానొక దినాన ప్రభువైన యేసుక్రీస్తును వరునిగా వరించబోతా ఉన్నటువంటి సత్యము ఇక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా పరమగీతము 3, 7, 8 వచనాల్లో కూడా ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఇక్కడ పల్లకి అనేటువంటి పదము మంచము అనేటువంటి అర్థం ఇస్తుందని చెప్పి చూసాం కదా. ఈ యొక్క మంచమునకు 60 మంది శూరులు ఖడ్గము ధరించి కాపు కాస్తున్నారని చెప్పి చూస్తున్నాం. అనగా సొలొమోను, షూలమితి వారి యొక్క బంధమును శత్రువు చెడగొట్టకుండా అది భద్రపరచబడుతున్నది. అలాగే విశ్వాసులమైన మనలను కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనలను శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్నాడు. ఆయన చేతిలో నుండి ఏది కూడా మనలను ఎడబాయదు. అంతేకాకుండా పరమగీతము 3, 9, 10 వచనాల్లో కూడా సొలొమోను ఒక పల్లకిలో తాను ఊరేగుతున్నట్లుగా వర్ణించబడినట్లుగా చూసాం. ఈ యొక్క పల్లకి కూడా బంగారు, వెండి, ధూమ్రవర్ణములతో కూడుకున్నదని చెప్పి చూసాం. బంగారు అనేది ప్రభువైన యేసుక్రీస్తు దేవత్వానికి సాదృశ్యం అని చెప్పి చూసాం. వెండి అనేది మన యొక్క విమోచనను సూచిస్తున్నదని చెప్పి చూసాం. ధూమ్రవర్ణం అనేది ఎరుపు, నీలము వాటి యొక్క కలయికగా చూసాం. నీలం అనేది ప్రభువైన యేసుక్రీస్తు పైనుండి వచ్చినటువంటి దేవుడు అని చెప్పి, అలాగే ఎరుపు అనేది ఆయన యొక్క మానవత్వాన్ని సూచిస్తున్నదని చెప్పి, కనుక ప్రభువైన యేసుక్రీస్తు దేవ మానవుడిగా ఈ భూమిదికి వచ్చి శ్రమ నుండి తన యొక్క రక్తం ఇచ్చి మనకు పాప విమోచన కలగజేశాడన్నటువంటి సత్యాన్ని ఇక్కడ చూస్తూ వచ్చాం. తర్వాత పరమగీతము 3:11లో ప్రభువైన యేసుక్రీస్తు ఒక రాజుగా తాను వస్తున్నట్లుగా షూలమితి వర్ణిస్తున్నట్లుగా చూసాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు తన మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చాడు. రెండవ రాకడలో ఆయన రాజులకు రాజుగా భూమి మీదకి రాబోతున్నాడని చెప్పి మనం చూసాం. తర్వాత వచనాల్లో సొలొమోను షూలమితి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ వచ్చాడని చెప్పి చూసాం. 4వ అధ్యాయం అంతా కూడా 5వ అధ్యాయము 1వ వచనంలో సొలొమోను షూలమితి యొక్క కలయిక పరిపూర్ణమైనట్లుగా అలంకార రూపంలో వ్రాయబడినట్లుగా చూసాం. ఈ రీతిగా సొలొమోను, షూలమితి వారి యొక్క వివాహం అనేది పరిపూర్ణమైనట్లుగా ఇంతవరకు మనము చూస్తూ వచ్చాం. ప్రస్తుత ధ్యానములో చివరి భాగముగా
మనము 3 అంశములను గురించి ధ్యానించుకోవచ్చు. మొదటిది స్ట్రగ్లింగ్ ఇన్ లవ్, 5వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ అధ్యాయం 3వ వచనం వరకు. తర్వాత గ్రోయింగ్ ఇన్ లవ్, 6వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ అధ్యాయము 4వ వచనం వరకు. తర్వాత కన్సమేషన్ ఆఫ్ లవ్, 8వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు. కనుక ఈ 3 అంశాల్లో కూడా కొన్ని ముఖ్యమైన వచనాలను మాత్రమే మరి మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్ట్రగ్లింగ్ ఇన్ లవ్ అన్నటువంటి అంశమును గురించి చూసినట్లయితే 5వ అధ్యాయము 2వ వచనం నుండి, నా సఖులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి, నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమ, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఇక వచనంలో ప్రియులారా, మరి సొలొమోను తలుపు వెలుపల నిలబడి తలుపు తట్టుచున్నట్లుగా షూలమితి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే మరి 3వ వచనం నుండి చూసినట్లయితే, నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదకినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలకలేదు. కనుక ఎప్పుడైతే మరి సొలొమోను తలుపు వెలుపల నిలబడి తలుపు తట్టుచున్నాడో, అప్పుడు షూలమితి సొలొమోనుకు సకాలంలో తలుపు తీయకుండా మరి నిర్లక్ష్యం చేసిందని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒక రకంగా మరి సోమరితనమును మరి ప్రదర్శించినట్లుగా చూస్తున్నాం. ఏమంటుంది ఇక్కడ? నేను వస్త్రము తీసివేసి తిని, మరలా దానిని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని, మరలా వాటిని మురికి చేయనేలా అని చెప్పి మరి తాను సొలొమోనుకు తలుపు తీయకుండా నిర్లక్ష్యపరిచిందని చెప్పి చూస్తున్నాం. కనుక ఆత్మీయంగా చూసినట్లయితే ప్రియులారా, ఇది ఒక స్పిరిచువల్ లెథర్జీ లేదా మరి ఆత్మీయ సోమరితనాన్ని సూచిస్తున్నదని చెప్పి మనం చూడగలము. కనుక జాప్యం చేసి తర్వాత మరి తాను లేచి మరి తలుపు తీయాలని తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి సొలొమోను కనబడలేదని చెప్పి 6వ వచనంలో చూస్తున్నాం. తర్వాత 7వ వచనంలో షూలమితి సొలొమోను కనబడకపోయేసరికి తనను వెతుక్కుంటూ బయటికి వెళ్ళిందని చెప్పి చూస్తాం. పట్టణములో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. కనుక ఎప్పుడైతే మరి తాను సొలొమోను కోసం వెతుక్కుంటూ వెళ్ళిందో, మరి కావలివారు ఏం చేశారు? ఆమెను కొట్టి గాయపరిచి ఆమె పై వస్త్రాన్ని దొంగిలించారు. అనగా ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ బీటన్ కాన్షియన్స్. అనగా మరి తాను ఒక గిల్టీ కాన్షియన్స్తో ఇప్పుడు తిరుగుతుంది. మన జీవితాల్లో కూడా మరి ప్రియులారా, ఎప్పుడైతే పాపము, అవిధేయత అనేది చోటు చేసుకుంటుందో, అప్పుడు ప్రభుతో సమాధానం లేనటువంటి స్థితిలో మరి మనం జీవిస్తూ ఉంటాం. తోటి విశ్వాసులతో సమాధానం లేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటాం. సాతానుడు మన యుద్ధ నుండి శాంతి సమాధానమును దొంగిలించేటువంటి వాడుగా ఉంటాడు. కనుక ఆ రీతిగా మరి తాను పట్టణం అంతా కూడా ఒక తప్పిదములో జీవిస్తున్నటువంటి స్థితిలో తాను తిరుగుతున్నట్లుగా చూస్తున్నాం. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును అని మరి తాను యెరూషలేము కుమార్తెలతో కూడా చెబుతున్నట్లుగా చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఆత్మీయమైనటువంటి సోమరితనము చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరతను మనం చూస్తున్నాం. గతంలో చూసినట్లుగా సాతాను మనలను సులువుగా చిక్కులు పెట్టేటువంటి మరి పాపములలోనికి నెట్టివేస్తాడని చెప్పి మరి దేవుని వాక్యంలో చూస్తాం. మత్తయి 26:41లో ప్రభువైన యేసుక్రీస్తు మరి శిష్యులతో ఏం చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అలాగే మరి 1 తెస్సలోనికైలకు 5వ అధ్యాయంలో కూడా 2వ వచనము, దేవుని రాకడ ఎలాగుంటుంది? రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. 6వ వచనంలో, కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. లూకా 21వ అధ్యాయము 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను
ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. కనుక మరి మనకు ఆత్మీయంగా మత్తు కలుగజేసేటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయని చెప్పి వాటి నుంచి జాగ్రత్త పడాలని చెప్పి చూస్తున్నాం. మార్కు 13లో కూడా 32 నుండి ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. 36లో ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండుడి. మత్తయి 25:8లో కూడా బుద్ధిలేని కన్యకలు మరి వారి దివిటీలలో మరి నూనె లేని కారణాన్ని బట్టి ఏమంటున్నారు? మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి అంటున్నారు. కనుక అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడాలని చెప్పి చూస్తున్నాం. 1 పేతురు 1:13 కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. అలాగే మరి లూకా 12:35లో కూడా మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ఈ వచనాలన్నీ కూడా ప్రియులారా మరి ఆత్మీయమైనటువంటి సంసిద్ధత గురించి మరి మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. నడుము కట్టుకోవడం. 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండున్నట్లు. కనుక మెలకువగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, యజమానుడు వచ్చినప్పుడు తలుపు తీయడానికి సిద్ధపడి ఉండడం, దివిటీలలో మరి నూనె కలిగినటువంటి వారై దివిటీలు వెలిగినటువంటి స్థితిలో ఉండడం. లూకా 12:40లో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. అందుకే ప్రకటన 3:20లో కూడా నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. కనుక అలాగున మెలకువ కలిగి ఆత్మీయ సంసిద్ధత కలిగి జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం. తర్వాత మరి ఎప్పుడైతే మరి యెరూషలేము కుమార్తెలు షూలమితి సొలొమోను కొరకు వెతుకుచున్నట్లుగా గమనించారో అప్పుడు వారేమంటున్నారు? స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, కనుక మరి నీ ప్రియుడు మరి ఎలాగుంటాడు అని చెప్పి వారు అడుగుతున్నారు. అప్పుడు మరి షూలమితి ఏం చెప్తుంది? 10వ వచనంలో నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. కనుక ధవలం అంటే తెలుపు రంగు, ఇంగ్లీష్లో వైట్ అండ్ రెడీ లేదా ప్యూర్ రెడ్ కాంప్లెక్షన్. కనుక ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అన్నటువంటి మాటలకు మాథ్యూ హెన్రీ బైబుల్ వ్యాఖ్యాత చెప్పినటువంటి మాటల గురించి ఇక్కడ చూస్తాం. He is white in his glory as God. When he was transfigured, his raiment was white as the light. Ruddy in his assuming the nature of man, Adam red earth. అనగా మరి తెలుపు అనేది ఆయన మహిమను, ఆయన దేవత్వాన్ని సూచిస్తున్నది. అలాగే మరి రత్నవర్ణం అనేది ఆయన యొక్క మానవత్వాన్ని సూచిస్తున్నట్లుగా మంటి నుండి తీయబడిన ఆదాము పోలికను తాను ధరించుకున్నాడని చెప్పి చూస్తాం. He is white in the spotless innocency of his life, ruddy in the bloody sufferings he went through at his death. కనుక తెలుపు అనేది ఆయన పాప రహిత జీవితాన్ని సూచిస్తున్నది. అలాగే మరి రత్నవర్ణుడు అన్నటువంటి మాట ఆయన యొక్క శ్రమలను, ఆయన మరణమును సూచిస్తుంది. తర్వాత వైట్ ఇన్ హిస్ టెండర్నెస్ టువర్డ్స్ హిస్ పీపుల్, రడీ ఇన్ హిస్ టెరిబుల్ అపియరెన్సెస్ అగెయిన్స్ట్ హిస్ అండ్ దేర్ ఎనిమీస్. కనుక తెలుపు అనేది ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రజల పట్ల తాను కనపరిచేటువంటి, అయితే మరి రత్నవర్ణుడు అన్నటువంటి మాట భయంకరుడుగా తన శత్రువుల మీద తాను తీసుకువచ్చేటువంటి తీర్పును గురించి తెలియజేస్తున్నదని చెప్పి చూస్తాం. అంతేకాకుండా 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. కీర్తనలు 89:27లో కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. ఫిలిప్పీలకు 2:11 చివరి భాగంలో కూడా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. కనుక ఆయనను 10,000 మంది పురుషులలో కూడా మరి మనం గుర్తించవచ్చును అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చూస్తాం. పరమగీతము 5:11 అతని శిరస్సు అపరంజి వంటిది,
కనుక అపరంజి అనగా బంగారు. మరొకసారి ఆయన యొక్క దేవత్వమును ఈ యొక్క వచనంలో చూస్తున్నాం. కనుకనే కొలస్సీలకు 2:9 ఏం చదువుతున్నాం? ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అలాగే మరి అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివి, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. కనుక ఆయన తల వెంట్రుకల గురించి నల్లనివిగా నొక్కులు నొక్కులుగా మరి ఉండడం అనేది కూడా ఆయన యొక్క మార్పులేని తనాన్ని సూచిస్తున్నాయని చెప్పి చూస్తాం. కనుక ఆయన దేవుడు, ఆయన నిరంతరము ఉన్నటువంటి వాడు. 12వ వచనంలో అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా కాచిన రత్నముల వలె ఉన్నవి. కనుక గువ్వలు అనేవి కూడా మరి దే స్పీక్ ఆఫ్ ఇన్నోసెన్స్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాపరహిత స్వభావాన్ని ఈ వచనంలో చూస్తున్నాం. ఆయన దేవుడు, నిరంతరం ఉన్నవాడు, పాపము లేనటువంటి వాడు. మరి పరమగీతము 5:13 అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు, ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి. కనుక చెక్కిళ్ళు అనేవి మరి దే స్పీక్ ఆఫ్ బ్యూటీ అండ్ అట్రాక్టివ్నెస్ ఆఫ్ ద బిలవర్డ్ స్పేస్. కనుక పరిమళ ద్రవ్య సువాసన అనేది ఆత్మీయ సౌందర్యతను సూచిస్తున్నదని చెప్పి గతంలో చూశాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు అనగా మరి ఆయన యొక్క ఆత్మీయ సౌందర్యమును ఆయన ముఖములో మరి మనం చూస్తాం. అవి ఎలా ఉన్నాయి? సుగంధ వృక్షముల చేత శోభిల్లుచు ఉన్నత భూభాగములుగా ఉన్నాయి. అలాగే మరి ఆయన పెదవులు పద్మముల వంటివి. మరి పద్మము అనేది లిలీస్ ఆర్ ఆఫన్ అసోసియేటెడ్ విత్ ప్యూరిటీ, బ్యూటీ and grace. In this context, they symbolize the man's gentle and tender nature. కనుక ఇంతకుముందు చూసినట్లుగా ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. అలాగే 16వ వచనంలో అతని నోరు అతి మధురం అని చెప్పి వ్రాయబడింది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నోరు, ఆయన పెదవులు కూడా మరి ఆయన యొక్క దయను సూచిస్తున్నట్లుగా చూస్తున్నాం. దయారసంతో కూడుకున్నటువంటి ఆయన మాటలను మరి సూచిస్తున్నాయని చెప్పి మనం చూస్తాం. అలాగే మరి 14వ వచనంలో అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. కనుక మరి కరములు అనేవి ఆయన యొక్క బాహు బలమును సూచిస్తున్నాయని చెప్పి చూస్తాం. హ్యాండ్స్ అడార్న్డ్ విత్ ప్రెషియస్ అండ్ బ్యూటిఫుల్ జెవెల్స్ సింబలైజింగ్ స్ట్రెంగ్త్, వాల్యూ అండ్ బ్యూటీ. కనుక గతంలో యెహోవా బాహు బలమును గురించి మరి మనం ధ్యానించుకోవడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వబడి ఉన్నది కనుక దానిని చూడవలసినదిగా మరి మనవి చేసుకుంటున్నాను. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. కనుక ఈ యొక్క వచనంలో నీలరత్న ఖచ్చితమైనటువంటి విచిత్రమగు దంతపు పని అనేది చాలా ఖరీదుతో కూడినటువంటిదిగా ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాం. The reference to the beloved's belly as bright ivory overlaid with sapphires further emphasizes his physical splendor and allure, using the symbolism of ivory and sapphires to evoke purity, preciousness, and radiance. The Lord Jesus too was a person rich with the deepest sensibilities, that he was moved with great feelings of love for his people. కనుక ఈ యొక్క వెలగల రాళ్ళు ఎలాగైతే ఖరీదైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయో, అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి ఎంతో ఉన్నతమైనటువంటి లక్షణములు కలిగినటువంటి దేవుడుగా మన మధ్యకు వచ్చాడని చెప్పి ఈ వచనంలో చూస్తున్నాం. అలాగే 15వ వచనంలో అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలవరాతి స్తంభముల వలె ఉన్నవి, అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. కనుక కాళ్ళు అనేవి స్థిరత్వాన్ని సూచిస్తున్నాయి. దే డెపిక్ట్ హిస్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అండ్ మ్యాజెస్టీ. కనుక కదలకుండా నిలబడిపోయేటువంటి కాళ్ళు అనగా మరి తాను ఎల్లవేళలా నిన్న నేడు నిరంతరము నిలిచినటువంటి దేవుడుగా ఈ యొక్క వచనంలో మరి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చూస్తున్నాం. కనుక ఇలాగున 5వ అధ్యాయము చివరి వచనం వరకు మరి యెరూషలేము కుమార్తెలు నీ ప్రియునికున్న విశేషమేమి అని షూలమితిని అడిగినప్పుడు మరి ఆమె సొలొమోను యొక్క వర్ణనను తను తెలియజేసినట్లుగా చూశాం. కనుక ఎప్పుడైతే మరి షూలమితి సొలొమోను గురించినటువంటి వర్ణన యెరూషలేము కుమార్తెలకు తెలియజేసిందో, యెరూషలేము కుమార్తెలు మరి తనను వెతకడానికి వెళ్దాం రమ్మని చెప్పి
6వ అధ్యాయం 1వ వచనంలో తాము చెబుతున్నట్లుగా చూస్తున్నాం. అయితే 2వ వచనంలో మరి తాను ఎక్కడికి వెళ్ళింది షూలమితి తెలుసుకున్నట్లుగా కూడా చూస్తున్నాం. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. కనుక మరి గతంలో కూడా మరి మనం చూసినట్లుగా పద్మములు లేదా లిల్లీస్ అనేవి, లిల్లీస్ ఆర్ ఆఫన్ అసోసియేటెడ్ విత్ ప్యూరిటీ, బ్యూటీ అండ్ రెన్యువల్ in biblical and literary traditions. In the context of this verse, the image of the beloved feeding among the lilies evokes a sense of tranquility, nourishment, and serenity. It paints a picture of the beloved finding sustenance and comfort in a setting of natural beauty and grace. కనుక పరిమళ పుష్ప సువాసనతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఉద్యానవనంలో మరి తన ప్రియుడు ఏం చేస్తున్నాడు? పద్మములను ఏరుకుంటున్నాడు. అలాగే మరి పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అని చెప్పి షూలమితి కూడా మరి తను తాను వర్ణించుకుంటున్నది. అనగా మరి తన యొక్క ప్రియుని సన్నిధిలో మరి సమృద్ధి అయినటువంటి శాంతి తాను కనుగొంటున్నట్లుగా ఆత్మీయంగా సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అందుకే కీర్తన 23 మొదటి 2 వచనాల్లో చూస్తున్నాం కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కనుక ఆయన యొక్క శాంతి, ఆయన యొక్క సమాధానము మనకు విస్తారంగా తాను దయచేస్తాడని చెప్పి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా ప్రియులారా, మరి ఎప్పుడైతే సొలొమోను తలుపు తట్టుతున్నప్పుడు మరి సోమరితనంతో తలుపు తీయకుండా ఉన్నప్పుడు సొలొమోను అక్కడి నుండి వెళ్ళిపోవడం, అప్పుడు మరి తాను ఒక దోషారోపణతో కూడుకున్నటువంటి మనస్సాక్షితో ఆ యొక్క పట్టణమంతా తిరుగుతూ యెరూషలేము కుమార్తెలతో నా ప్రియుడు కనపడడం లేదని చెప్పి చెప్పటం, తర్వాత మరి నీ ప్రియునికి ఉన్నటువంటి విశేషం ఏమని వారు అడిగినప్పుడు మరి సొలొమోను గురించినటువంటి వర్ణన తాను తెలియజేయడం, మరి తర్వాత మరి సొలొమోను ఎక్కడున్నది తాను కనుక్కోవడం అనేది, ఇదంతా కూడా మరి స్ట్రగ్లింగ్ ఇన్ లవ్ అన్నటువంటి అంశం క్రింద మరి మనం ధ్యానించుకున్నాం. సాదృశ్యంగా మన జీవితాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో మరి మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో కొంత పాపము, అవిధేయత చోటు చేసుకున్నప్పుడు మరి మనం కూడా తప్పిదములో జీవించేటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి తిరిగి వస్తామో అప్పుడు ఆయనను తిరిగి కనుగొని ఆయనతో సమకూర్చబడతామని చెప్పి చూస్తున్నాం. తర్వాత గ్రోయింగ్ ఇన్ లవ్, మరి సొలొమోను షూలమితి వారు ప్రేమలో ఎలాగో ఎదిగారన్నటువంటి కొన్ని వచనాలను గురించి చూసినట్లయితే పరమగీతము 6వ అధ్యాయము 4వ వచనం నుండి మరి సొలొమోను షూలమితి యొక్క సౌందర్యాన్ని తిరిగి వర్ణిస్తున్నట్లుగా చూస్తున్నాం. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన ధనవు. తిర్సా అన్నటువంటి పేరుకు ప్లెజెంట్ ఆర్ యాక్సెప్టబుల్, కనుక తాను షూలమితిని తిర్సా అనేటువంటి పట్టణంతో తాను పోలిస్తున్నాడు. అలాగే మరి యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. కీర్తన 122:3లో యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. అలాగే మరి టెక్కెములనెత్తిన సైన్యం వలె భయము పుట్టించుదానవు. టెరిబుల్ యాజ్ అన్ ఆర్మీ విత్ బ్యానర్స్, ఈజ్ అక్నాలెడ్జింగ్ హర్ స్ట్రెంగ్త్, బ్రేవరీ అండ్ పవర్. కనుక షూలమితి యొక్క సౌందర్యాన్ని, ఆమె యొక్క బలమును కూడా మరి సొలొమోను వర్ణిస్తున్నట్లుగా ఈ యొక్క వచనంలో చూస్తున్నాం. సాదృశ్యంగా సంఘమునకు ఉన్నటువంటి మరి శక్తిని గురించి కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూస్తాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. సాతాను శక్తులు, మరి అంధకారపు శక్తులు సంఘము ఎదుట నిలవబడలేవని చెప్పి ప్రియులారా మరి సంఘమునకున్న బలంను గురించి కూడా మనము చూస్తున్నాం. అంతేకాకుండా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. 2 కొరింథీ 10:4-5 వచనాల్లో మనకున్నటువంటి యుద్ధోపకరణాలు దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవని చెప్పి చూస్తున్నాం. కనుక ఈ రీతిగా మరి సొలొమోను షూలమితిని గురించి వర్ణిస్తున్నట్లుగా చూస్తున్నాం. తర్వాత మరి పరమగీతము 6వ అధ్యాయము 5వ వచనం నుండి చూసినట్లయితే తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందల వలె ఉన్నాయని చెప్పి
అలాగే మరి పలువరుస కత్తెర వేయబడిందని చెప్పి, తర్వాత మరి ముసుకుగుండా కణతలు విచ్చిన దాడిమ ఫలం వలె ఉన్నాయని చెప్పి గత ధ్యానంలో మరి మనం ధ్యానించినాం గనుక మరి తర్వాత వచనానికి వెళ్ళినట్లయితే పరమగీతము 6వ అధ్యాయము 8వ వచనం నుండి 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దుబిడ్డ, స్త్రీలు దాని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. కనుక ప్రియులారా, మరి సొలొమోను తర్వాతి జీవితంలో ఎంతోమంది రాణులను ఉపపత్నులను కలిగి తాను పాపంలో పడిపోయినట్లుగా పాత నిబంధనలో ఆయన గురించి చదువుతాం. అయితే మరి బైబిల్ వ్యాఖ్యాతలు మరి తెలియజేయడం ఏమిటంటే, షూలమితి మాత్రమే సొలొమోనుకు మొట్టమొదటి భార్య అయి ఉంటుందని చెప్పి, అంతేకాకుండా షూలమితితో తాను కలిగినటువంటి వైవాహిక ప్రేమ, వైవాహిక బంధం మాత్రమే తన తర్వాతి జీవితంలో వచ్చినటువంటి భార్యలందరికంటే కూడా తాను ఎక్కువగా అనుభవించున్నాడని చెప్పి మరి వారు తెలియజేయడం జరుగుతుంది. ఇట్ మే బి దట్ Solomon's relationship with the Shulamite was the only pure romance he ever experienced. కనుక షూలమితిని మరొకసారి ప్రియులారా మరి తాను నిష్కలంకరాలు అని చెప్పి మరి సొలొమోను వర్ణిస్తున్నాడు. మరి సాదృశ్యంగా సంఘం కూడా ప్రకటన 19, 7, 8 వచనాల్లో చూసినట్లయితే ఎలాంటి బట్టలు ధరించుకుంది సంఘము? సన్నపునార బట్టలు, అనగా మరి పరిశుద్ధుల నీతి క్రియలు. సంఘం యొక్క పరిశుద్ధతను ఇక్కడ చూస్తున్నాం. ప్రకటన 21:2లో కూడా నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం అని చెప్పి చదువుతున్నాం. తర్వాత 10వ వచనంలో చూసినట్లయితే సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణీయునగు ఈమె ఎవరు? కనుక ఇంగ్లీష్లో చూసినట్లయితే హూ ఈజ్ షీ హూ లుక్స్ ఫోర్త్ యాజ్ ద మార్నింగ్, ఫెయిర్ యాజ్ ద మూన్, క్లియర్ యాజ్ ద సన్, ఆసమ్ యాజ్ అన్ ఆర్మీ విత్ బ్యానర్స్. కనుక ఫెయిర్ అనేటువంటి మరి పదానికి ప్లీజింగ్ టు ద ఐ ఆర్ మైండ్, ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ఫ్రెష్, చార్మింగ్ ఆర్ ఫ్లాలెస్ క్వాలిటీ. కనుక షూలమితి సౌందర్యము చంద్రబింబముతో పోల్చబడినట్లుగా చూస్తున్నాం. తర్వాత మరి సూర్యుని అంత స్వచ్ఛమైనదిగా కూడా తాను ఉన్నదని చెప్పి సొలొమోను సెలవిస్తున్నాడు. న్యాయాధిపతులు 5:31లో ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. కనుక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎంతో స్వచ్ఛమైనటువంటి దృశ్యము మనం చూడగలం. మత్తయి 13:4లో కూడా అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. కనుక అలాంటి స్వచ్ఛత, పరిశుద్ధత కలిగి మరి ఎలాంటి కల్మషము లేనటువంటి స్థితిలో సంఘము దేవుని సన్నిధిలో ఉంటుందని చెప్పి చూస్తున్నాం. తర్వాత మరి ఆసమ్ యాజ్ అన్ ఆర్మీ విత్ బ్యానర్స్. కనుక ఆర్మీ విత్ బ్యానర్స్ అనేది ధ్వజము కలిగినటువంటి సైన్య సమూహం. పరమగీతము 2:4లో కూడా నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని చెప్పి మరి షూలమితి తెలియజేసినట్లుగా చూస్తున్నాం. కనుక విశ్వాసులంగా మరి మనము దేవుని ప్రేమ అనేటువంటి ధ్వజాన్ని కలిగి ఉన్నాం. వీఆర్ ఐడెంటిఫైడ్ బై ద లవ్ దట్ వీ హ్యావ్ ఫ్రమ్ క్రైస్ట్. యోహాను 13:34-35లో మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని నేను. కనుక లోకానికి మరి సమాజానికి మనం క్రైస్తవులమని తెలియాలంటే దేవుని ప్రేమ అనేది మరి మనం కనపరచాలని చెప్పి చూస్తున్నాం. అంతేకాకుండా మరి భీకరమైనటువంటి సైన్య సమూహం అనేది పాత నిబంధనలు చూసినట్లయితే నిర్గమకాండము 15:13 వచనం నుండి నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. 14వ వచనం నుండి చూస్తే జనములు విని దిగులు పడును, ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు, భయము అధిక భయము వారికి కలుగును. రీతిగా మరి ఇశ్రాయేలీలను దేవుడు నడిపిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారిలో ఎంతో భయం పుట్టిందని చెప్పి వారు ఒక భీకరమైన సైన్యంగా ఉన్నారని చెప్పి చూస్తున్నాం. తర్వాత పరమగీతము 6:11 నుండి చూసినట్లయితే లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగిర్చినో లేదో దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అచ్చోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని
తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకొంటిని. అంతేకాకుండా 7వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తే, పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము, ద్రాక్షవల్లులు చిగురించినో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినో లేదో చూతము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపేదను. కనుక ఈ వచనాలన్నింటిలో కూడా ప్రియులారా, మరి సొలొమోను షులమితి యొక్క ప్రేమ యొక్క మరి ఫలములు అనేవి ఇక్కడ మరి కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎంతో మరి అలంకార రూపంలో మరి వారి యొక్క ప్రేమ అభివృద్ధి చెందుతున్నదన్నటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. 13వ వచనంలో కూడా, పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. కనుక పుత్రదాత వృక్షం అనేది కూడా చూసినట్లయితే, ఇన్ బిబ్లికల్ టైమ్స్ మ్యాండ్రేక్స్ వర్ బిలీవ్ టు హ్యావ్ aphrodisiac properties, and they were often associated with fertility and love. In this verse, the mention of mandrakes could be seen as a symbol of the couple's physical desire for each other, as well as a symbol of the fertility and abundance of the land. కనుక ద్రాక్షవల్లులు చిగిర్చడం, దాడిమ వృక్షాలు వికసించడం, ఇవన్నీ కూడా మరి వారి యొక్క ప్రేమ ఫలిస్తున్నది, అభివృద్ధి చెందుతున్నది అనేటువంటి సత్యాన్ని మరి సూచిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుకనే ఈ యొక్క వచనాలన్నీ కూడా మరి గ్రోయింగ్ ఇన్ లవ్, ప్రేమలో ఎదుగుట అన్నటువంటి మరి సత్యమును సూచిస్తున్నాయి. తర్వాత 13వ వచనంలో చూసినట్లయితే, షూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము, షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది, ఆమె మహనయీము నాటకమంతా వింతైనదా. ఇంగ్లీష్లో చూసినట్లయితే, రిటర్న్ రిటర్న్ ఓ షూలమైట్, రిటర్న్ రిటర్న్ that we may look upon thee. What will you see in the Shulamite? As it were the company of two armies. మరి మహనయీము అన్నటువంటి పదానికి ఆర్మీ క్యాంప్ అన్నటువంటి అర్థం ఇస్తున్నట్లుగా చెప్పబడుతుంది. కనుక we see two army camps in her. అంటే మరి చెప్పడం ఏమిటంటే, company of two armies represents the conflict and struggle within the Shulamite herself. She is torn between her desires and her duties, her fears and her faith. This inner turmoil mirrors the spiritual battles that believers face as they strive to live a life that is pleasing to God. The call to return may then be seen as a plea for the Shulamite to come back to her true self, to find peace and unity within her own heart. కనుక మన జీవితాల్లో కూడా మరి ప్రభువును వెంబడించేటువంటి ప్రక్రియలో మరి మనలో రెండు స్వభావాలు మరి ఇమిడి ఉన్నట్లుగా, ఆ రెండు స్వభావాలకు మధ్య అనగా మరి ఆత్మకు మరి పాప స్వభావానికి మధ్య ఎల్లవేళలా పోరాటం అనేది ఉంటుందని చెప్పి, అయితే ఎప్పుడైతే మరి పాపపు స్వభావాన్ని లేదా శరీర స్వభావాన్ని అణిచివేసుకొని ఆత్మకు లోబడి మరి మనము జీవిస్తామో, అప్పుడు మరి ఆత్మీయంగా మనం కూడా ప్రేమలో ఎదిగేటువంటి వారంగా ఉంటామని చెప్పి, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు బలమైనటువంటి సాక్షులంగా జీవించేటువంటి వారంగా ఉంటామని చెప్పి మరి యొక్క వచనం ద్వారా మనం చూస్తున్నాం. చివరిగా మరి చూసినట్లయితే కన్సమేషన్ ఆఫ్ లవ్, పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యువతే, జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను, నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. మరి తాను ఇప్పుడు ఎలాగొస్తుంది? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తున్నది. కనుక అరణ్య మార్గమున మరి షూలమితి తన ప్రియుని మీద ఆనుకొని రావడం అనేది కూడా మరి గొప్ప సత్యాన్ని సూచిస్తున్నట్లుగా మనము చూస్తాం. ద విల్డర్నెస్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ ఇన్ ద బైబుల్ టు సింబలైజ్ ఎ ప్లేస్ ఆఫ్ టెస్టింగ్, ట్రయల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ సాలిట్యూడ్ అండ్ డెసలేషన్. And in this verse, it represents the challenges and struggles that the woman has faced. Despite the difficulties she has encountered in the wilderness, she is now coming out of it, leaning on her beloved. కనుకనే మరి తన ప్రియుని మీద ఆనుకొని రావడం అనేది చార్ల్స్ స్పర్జన్ మరి తాను చెప్పినది ఏమిటంటే, చార్ల్స్ స్పర్జన్ used this as a picture of the closeness and dependence of the church upon Jesus Christ. Many things could be said as true regarding both the maiden and the people of God. She leaned because she was weak and needed strength. She leaned because the way was long. She leaned because the way was perilous. She leaned because the path was ascending, going higher and higher
She leaned because she was sure her beloved was strong enough to bear her weight. She leaned because she loved him. కనుక ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రభుతో మనం కలిగినటువంటి మన యొక్క ప్రయాణంలో కూడా ఇవి వర్తిస్తాయని చెప్పి మనం చూస్తాం. కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా, మరి ప్రభుతో మనం నడిచేటువంటి యొక్క యాత్రా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పటికీ, మరి మనము అప్పుడప్పుడు తప్పుడడుగులు వేసినప్పటికీ ఆయన ప్రేమలో మరి మనం ఎదిగేటువంటి వారంగా ఉండాలని చెప్పి, ఆయన మీద ఆనుకొని ప్రతి విషయంలోనూ ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని కనుగొంటూ ఆయన చిత్త ప్రకారము మరి మనము సమస్తము జరిగించాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి మనం చూస్తున్నాం. చివరిగా పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం నుండి చూసినట్లయితే, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. కనుక ప్రియమైనటువంటి వారులారా, షూలమితి అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని వెళ్తూ తన ప్రియుడు తనను ఎంత గొప్పగా ప్రేమించాడన్నది పరిపూర్ణమైన విధానములో తాను తెలుసుకున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగములో చూస్తున్నాం. అందుకే ఏమంటుంది? ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. సొలొమోను యొక్క పరిపూర్ణమైన ప్రేమను ఇప్పుడు షూలమితి గుర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సాదృశ్యంగా మరి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తాను బయలుపరిచినటువంటి దేవుని ప్రేమను మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు మనలను ఎంతగా ప్రేమించాడో మరణమంతగా మనలను ప్రేమించాడు. కలవరి శిలువలో తను తాను బలియాగముగా అప్పజెప్పుకొని మనలను పాపము నుండి రక్షించి సంఘములోనికి చేర్చుకున్నాడు. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఇక్కడ ఈర్ష్య అనేటువంటి పదము శరీర కార్యం కాదు కానీ ఆత్మీయమైనటువంటి పౌరుషముగా దీన్ని చూస్తాం. కనుక ఎలాగైతే పాతాళము అన్నిటినీ మృంగివేసేదిగా ఉంటుందో, మరి అలాగున్నే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సమస్తమును జయించి సమస్తమును మృంగివేసుకుని మరణాన్ని కూడా మరి మృంగివేసి మనలను ప్రేమించి రక్షించుకున్నాడని చెప్పి మనం చూస్తున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను అగ్నిజ్వాలలు కూడా మరి ఆర్పలేనంతగా మరి ఆయన ప్రేమ మన పట్ల బయలుపరచబడిందని చెప్పి మనం చూస్తాం. కనుకనే దానికి ప్రతిగా షూలమితి కూడా తన యొక్క ప్రేమను సొలొమోను పట్ల పరిపూర్ణమైన రీతిలో వ్యక్తపరుచుకుంటూ ఏమంటుంది? నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. ఇంగ్లీష్లో సెట్ మీ యాజ్ ఎ సీల్ అపాన్ దైన్ హార్ట్, యాజ్ ఎ సీల్ అపాన్ దైన్ ఆర్మ్, ఫర్ లవ్ ఈజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్, జెలసీ ఈజ్ క్రూయల్ యాజ్ ద గ్రేవ్. కనుక తన ప్రియుని యొక్క హృదయం మీద తనను ముద్రించుకునమని షూలమితి కోరుకుంటున్నది. అనగా మరి తన ప్రియుని కొరకు ఇప్పుడు మరణించడానికి కూడా తాను సిద్ధపడినట్లుగా షూలమితిని గురించి మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేటువంటి మనం కూడా మరి పరిపూర్ణ ప్రేమలో మనం ఎదిగినప్పుడు ప్రభు కొరకు మరి సమస్తాన్ని కూడా చంపుకొని మృంగివేసుకొని మరి ఆయన కొరకు మరణించడానికి కూడా సిద్ధపడినటువంటి స్థితిలోనికి మనము వెళ్తామని చెప్పి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. కనుకనే మాథ్యూ హెన్రీ అంటున్నాడు కదా, క్రైస్ట్ లవ్ టు us was strong as death, for it broke through death itself. He loved us and gave himself for us. The love of true believers to Christ is strong as death, for it makes them dead to everything else. Those that truly love Christ are jealous of everything that would draw them from him, and especially jealous of themselves, lest they should do anything to provoke him to withdraw from him. కనుకనే పౌలు కూడా అంటున్నాడు కదా, తాను క్రీస్తు నిమిత్తము భూ సంబంధమైనటువంటి ప్రతి ఆధిక్యతను కూడా నష్టముగా పెంటగా ఎంచుకుంటున్నానంటాడు. అలాగే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. పాతాళం ఎలాగైతే అన్నిటినీ మృంగివేస్తుందో అలాగే మరి పౌలు క్రీస్తు కొరకు సమస్తమైన శ్రమను మృంగివేసుకుని
తాను క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాడని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం. 1 కొరింథీ 13వ అధ్యాయంలో కూడా మరి ప్రేమను గురించినటువంటి వర్ణన ఇవ్వబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. కనుక క్రీస్తు ప్రేమ ఎటువంటిదంట? ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడను. మరి డబ్బులు ఇచ్చి స్వాస్థ్యం ఇచ్చి మనము క్రీస్తు ప్రేమను కొనుక్కోలేము. కనుక షులమితి ఏమని కోరుకుంటుంది? నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. ఇక్కడ భుజము అనేటువంటి పదము ఇంగ్లీష్లో ఆర్మ్ అని చెప్పి వ్రాయబడింది. సెట్ మీ యాజ్ ఎ సీల్ అపాన్ దైన్ హార్ట్, యాజ్ ఎ సీల్ అపాన్ దైన్ ఆర్మ్. కనుక సాదృశ్యంగా చూసినట్లయితే మరి దేవుడు మనలను యెషయా 49:16లో చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. అలాగే ఎఫెసీయులకు 4:30లో విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కనుక ఆయన అరచేతుల మీద చెక్కబడినటువంటి వారంగా, ఆయన యందు ముద్రించబడినటువంటి వారంగా సమస్తాన్ని పాతాళం వలె మృంగివేసుకుని ఆయన ఎలాగైతే మరి మరణము పొందినంతగా మనలను ప్రేమించాడో అలాగే మరి ఆయన కొరకు మరణము పొందవలసి వచ్చినను మనం ఆయన కొరకు సాక్షులుగా జీవించాలన్నటువంటి సత్యమును ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ రీతిగా ప్రియులారా మరి సొలొమోను షులమితి మధ్య ప్రేమ పరిపూర్ణమైన రీతిలో ఈ యొక్క వాక్య భాగంలో తెలియజేయబడినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మరి ప్రభుతో మనకున్నటువంటి ప్రేమలో మనం కూడా పరిపూర్ణుల మగుటకు ప్రభు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, ఈ యొక్క సమయంలో మరి పరమగీతం గురించి 4 భాగాలుగా ధ్యానించుకునే విషయంలో మీరు చూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుత ధ్యానములో స్ట్రగ్లింగ్ ఇన్ లవ్, గ్రోయింగ్ ఇన్ లవ్, కన్సమేషన్ ఆఫ్ లవ్ అన్నటువంటి 3 అంశముల మీద క్లుప్తంగా ధ్యానించుకున్నటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు. షూలమితి తాను ఆత్మీయ సోమరితనం చేత మొదట్లో సొలొమోనుకు తలుపు తీయకుండా జాప్యం చేసినప్పటికీ తర్వాత మరి తాను పశ్చాత్తాపం నుండి సొలొమోను కొరకు వెదక్కుంటూ మరి తాను తిరిగిందని చెప్పి చూశాం. తర్వాత మరి తనను కనుగొని తనతో సమకూర్చబడినట్లుగా చూస్తూ వచ్చాం. మా జీవితాల్లో కూడా మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో తప్పిదంలో పడిపోయినప్పటికీ పశ్చాత్తాపంతో తిరిగి సమకూర్చబడి ప్రేమలో ఎదిగేటువంటి కృపను మాకు కూడా దయచేయమని మరి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే మరి బ్రదర్స్, సిస్టర్స్ ఇక వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండి వారికి ఆరోగ్యం దయచేసి వారి అవసరాలు తీర్చి వారి యొక్క పరిచర్యలో సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.